సంతోషపరచడం అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం చేయాల్సిన పని, దేవునికి ఇష్టమైన బలిని మనము చెల్లించాలి. దేవునికి ఇష్టమైంది ఏది ఉందో ఆ బలిని మనం చెల్లిస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవునికి ఇష్టమైన బలి ఏమిటి? దేవునికి ఇష్టమైంది ఏమిటి అనంటే, మనం చేసే వాటిల్లో శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటంటే విరిగి నలిగిన మనసు, తగ్గించుకునే మనసు, పశ్చాత్తాపపడే మనసు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటామో, దేవునికి మరి స్తుతులు చెల్లిస్తామో, అప్పుడు దేవుడు ఆ హృదయాన్ని చూసి సంతోషపడతాడు. పిల్లరా, దావీదు గారు ఇక్కడ దేవుణ్ణి సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన రాయక ముందు దేవునిని బాధ పెట్టే పని చేశాడు. ఆ తర్వాత గ్రహించుకొని పశ్చాత్తాపడి ఇప్పుడు దేవునిని సంతోషపరిచే పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే అక్కడ ఏమనుంది? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పించెదరు. చూడండి, దేవుణ్ణి సంతోషపరిచే పనులు ఇవి. ఏం పనులు అండి ఇవి? దేవుణ్ణి సంతోషపరిచే పనులు. మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నీవు చేసే పనులు నీవు చెక్ చేసుకో. వాటిల్లో నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఎన్ని చేశావు, అలాగే దేవునిని సంతోషపరిచే పనులు ఎన్ని చేస్తున్నావు, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఒక 10 ప్రశ్నలు ఇస్తే వాటిల్లో రైటా రాంగా నిన్ను ఆన్సర్ పెట్టమంటే ఒక్కొక్కటి, ఉదాహరణకి కీర్తనల గ్రంథమును ఎవరు రాశారు అనే ప్రశ్న ఉందనుకోండి, ఆన్సర్లో దావీదు అనే ఆన్సర్ ఉంది. అది రైటా రాంగా చెప్పండి? కీర్తనల గ్రంథం దావీదు రాశాడు అని ఉంది, రైటా రాంగ్? అది ఎవరు రాశారు? కీర్తనల గ్రంథం దావీదు గారు రాశాడు. కాబట్టి ఇప్పుడు అది రైటా రాంగా? రైటే. అలాగే సామెతల గ్రంథమును రాసినది ఎవరు అనే ప్రశ్న, సొలొమోను అని ఉంది, రైటా రాంగ్? అది రైట్. చూసారా? అలాగే ధర్మశాస్త్రమును రాసినది ఎవరు అని ఉంది, ఆన్సరు అహరోను అని ఉంది. ఎవరు రాశారు అది? ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు?
మోషే రాశాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆన్సర్లో అహరోన్ అని ఉంది. కాబట్టి ఇప్పుడు అది రైటా రాంగా? రాంగ్. అలాగే ప్రియులారా, ఒక 10 ప్రశ్నలు మనకి వస్తే అది రైటా రాంగా అనేది మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే రైట్, అది రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్. అలాగే రైట్ ఆన్సర్లకి అంటే మనం న్యాయంగా చేస్తూ వాక్యానుసారముగా పనులు చేస్తుంటే దేవుడు సంతోషపడతాడు. మనము దేవునికి వ్యతిరేకమైనవి, ఆయనను బాధ పెట్టే పనులు చేస్తూ ఉంటే ఆయన దుఃఖపడతాడు. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నీ మాటల వలన దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నీ క్రియలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా? నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఈ దావీదు గారు ఆయన దేవుడు దుఃఖపడే పని చేశాడు. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుని శాపం వచ్చి పడుతుంది, దేవుని కోపం వస్తుంది, నేను ఎక్కడ తట్టుకుంటాను, కాబట్టి పశ్చాత్తాపడతానని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నాడు. నీతియుక్తమైన బలులను, దహన బలులను నీకు అంగీకారము అవుతాయని అంటున్నాడు. అనగా దేవునిని సంతోషపరిచే పనులు చేస్తూ ఉన్నాడు. పిల్ల దేవుణ్ణి సంతోషపరిచే పనులు మనం చేయటం నేర్చుకోవాలి. చెప్పండి, అందరూ చెప్పండి, మనం ఏ పనులు చేయాలి? దేవునిని సంతోషపరిచే పనులు చేయాలి. దేవుణ్ణి సంతోషపరిచే పనులు అంటే ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, ఇదిగో ఇలాగూ దేవుని సన్నిధి మనకున్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. కావున ప్రభునందులారా, దేవునిని సంతోషపరిచేది మనం చేయాలి. ఒకవేళ ఇంతకుముందు నువ్వు దేవుని బాధ పెట్టేవేమో, ఇంతకుముందు దేవుని దుఃఖపరిచేవేమో, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడాలి. నేను దేవుని సంతోషపరిచే పనులు చేయాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటి దేవుడు సంతోషపడే పనులు ఏంటో చూద్దాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 18వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ దేవుని సంతోషపరిచే పనులకి ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవాలయానికి ప్రార్థన చేయటానికి 2 మనుషులు వెళ్ళారంట. ఎంతమంది? 2. ఆ 2 పేర్లు ఉన్నాయి. ఒకడేమో పరిసయ్యుడు, మరొకడు సొంకరి. ఈ పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సొంకరి కూడా ప్రార్థన చేశాడు. ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎలాగుంది అనంటే, తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. తనను తాను గొప్పగా ఊహించుకుంటూ ప్రార్థన చేశాడు. అలాగే దేవుడికి నేనేదో మేలు చేస్తున్నాను అన్నట్లుగా తనను తాను హెచ్చించుకునే ప్రార్థన చేశాడు. అందుకని అక్కడ ఏమని రాశాడంటే,
11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఇతను అక్కడ ఈ మొదటి వాక్యంలోనే ఉంది. 9వ వచనంలో ఏముందంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. అంటే ఇతను ప్రార్థన ఎలా ఉందంటే, ఇతరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రక్కనున్న మనుషుల్ని, ఆ ప్రక్కనున్న సహోదరులను తృణీకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ ప్రక్కమటోళ్ళ కంటే నేనే గొప్పోడిని, మా ఫ్యామిలీయే గొప్ప ఫ్యామిలీ, మేమే గొప్ప వాళ్ళమై అన్నట్లుగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే తగ్గించుకోమని చెప్పాడు. కానీ ఈ పరిసయ్యుడు హెచ్చించుకుంటూ చేస్తున్నాడు. ప్రభువుని ప్రియులారా, మన జీవితంలో ఈ పరిసయ్యుడిలాగా హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ నీవేదో గొప్పోడులాగా గొప్పదానిలాగా ఊహించుకుంటూ నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు, దేవుని నిన్ను దుఃఖ పెడుతున్నావు అని అర్థము. అర్థమైందా? దేవుణ్ణి సంతోషపరిచే ప్రార్థన ఎలా ఉంటుందంటే 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చెప్పండి, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. చూసారా, ఈ సుంకరి ప్రార్థన ఎలా ఉందంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు, తన స్థితి తనకు అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడు. ప్రభువుని ప్రియులారా, దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చామంటే ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, మనము సామాన్యులము, పాపులము. అలాగే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రభువుని అడుగుతూ ఉండాలి. అలాగే ప్రభు కృపచేత రక్షించబడిన బిడ్డలము, దేవుని పిల్లలము. ఆ గ్రహింపుతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇతరులను తృణీకరించకూడదు. ఇతరుల భక్తి, ఇతరులను గూర్చి నీకెందుకు, వాళ్ళకంటే నేను గొప్పవాడిని పోల్చుకోవటం ఎందుకు? నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయి. ఎప్పుడైతే అలాగ తగ్గించుకొని ప్రార్థన చేస్తావో ఆ తగ్గింపు జీవితం అంటే దేవునికి ఇష్టము. తగ్గింపు ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. తగ్గించుకోవాలి. నువ్వెవరైనా సరే నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. అలాంటి తగ్గింపు ఉందా? మందిరము ఊడ్చటం అనేది నువ్వు తగ్గించుకొని పనిచేస్తున్నావు అని అర్థం. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుని సన్నిధిలో అంత శుభ్రంగా ఉంచటం, పరిశుద్ధంగా ఉంచటం, ఇక్కడున్న మొక్కలకు నీళ్లు పోయటం, ఈ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచటం అనేది అది నువ్వు తగ్గించుకుంటున్నావని అర్థము. తగ్గించుకున్న వారిని దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడు.
ఆయన ఘనపరుస్తాడు. అర్థమైందా? దేవుడు ఎవరిని చూసి సంతోషపడతాడు? కొంతమంది సంవత్సరాలు పడి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఒక్కరోజు కూడా మందిరం ఓడవరు, ఒక్కరోజు కూడా దేవుని పనిని హృదయపూర్వకంగా చేయరు. వాళ్ళు ఎందుకు చేయరు? మేము పెద్దోళ్ళమే, మేము గొప్పోళ్ళమే, మేము ప్రక్కమటోళ్ళ కంటే గొప్పోళ్ళమని పోల్చుకొని ఈ పరిసయ్యుల లాంటి మనస్సు ఉంటుంది. అక్కడే నువ్వు నష్టపోతావు. దేవుడు అలాంటి వారిని మెచ్చుకోడు. ప్రియరా, దేవుణ్ణి సంతోషపరిచే పనులు మనం చేయాలి. మరి అలాగూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నావా? అందుకనే సుంకరి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు? 14వ వచనం చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. నీ అంతట నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? తగ్గిస్తాడు. నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. అదండి దేవుణ్ణి సంతోషపరచడం అంటే. విరిగి నలిగిన హృదయం అంటే అది, విరిగి నలిగిన మనస్సు అంటే అది. కావున దేవుని సన్నిధిలో ఆ విరిగి నలిగిన హృదయం కోసం నువ్వు అడగాలి, ప్రయాసపడాలి. అప్పుడు ప్రభువు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఇంకా దేవుని సంతోషపరిచే పనులు ఏముంటాయో చూద్దాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూసారా, ఇక్కడ దేవుని సంతోషపరిచే పని ఒకటి చూస్తున్నాం. అదేమిటంటే 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని, వారు ఈ మాట విని అంటే ఏ మాట విన్నారు? వాళ్ళు ఏం మాట విన్నారు అని అంటే, ఇప్పుడు మనం చదువుతుంది ఎన్నో అధ్యాయము? అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం ఇది? 2వ అధ్యాయం. ఎన్నో వచనం? 37వ వచనం. అంతకుముందు ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో? 36 వచనాలు ఉన్నాయి కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి? 36 వచనాలు. ఈ వచనాలన్నీ ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు మాట్లాడుతున్నాడు. అనగా ఈ 2వ అధ్యాయంలో పెంతుకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఉంది 1వ వచనంలో. అక్కడి నుంచి 36వ వచనం వరకు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు పేతురు. చూసారా, పేతురు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇంకెన్ని వచనాలు ఉన్నాయి? 36 వచనాలు ప్రసంగం విన్నారు. ఇంకా ఎన్ని వచనాలు ఉన్నాయి? 37 నుండి 47 వరకు 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో ఏం జరిగిందంటే, వాళ్ళు మారు మనసు పొందారు. ఆ తర్వాత ప్రభు బల్లారాధన తీసుకుంటున్నారు. దేవాలయంలో దేవునిని స్తుతిస్తూ వచ్చారు. పిల్లరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 36వ వచనం వరకు
పేతురు గారు ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని ఈ ప్రజలు విన్నారు. అది 37 వచనం. వారు ఈ మాట విని, ఆ 36 వచనాల ప్రసంగం విని ఏమైంది? హృదయములో నొచ్చుకొని అంటే అర్థం ఏంటంటే హృదయములో పొడవబడి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు ఆ వాక్యం నీ హృదయములో పొడవబడతా ఉంటుంది. దేవుని వాక్యము నీ హృదయంలో పొడవబడుతూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలో పొడవబడుతుందో అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు, అప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, అప్పుడు నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మారు మనసు పొందుతావు. కావున ప్రభువులారా, దేవుని వాక్యము విని వెళ్ళిపోతే అలాంటి వారిని చూసి దేవుడు సంతోషపడడు. కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా వాక్యాలు వింటూ ఉంటారు, సంవత్సరాలు వింటారు, కానీ వాక్యము లోపలికి వెళ్ళదు, వాళ్ళు రక్షణ పొందరు. దానివలన ఉపయోగం ఏంటి? దేవుడు సంతోషపడ్డు అలాంటి వాళ్ళని చూసి. కొంతమంది దేవుని వాక్యం వింటూనే ఉంటారు, వాళ్ళు లోకంలో చేసే పనులు ఉన్నాయి చూడండి, అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఆదివారం మాత్రం వచ్చి వాక్యం వింటారు. నువ్వు దేవుని వాక్యం నీ లోపలికి వెళితే నీవు లోక సంబంధంగా చేసే పనులు నువ్వు చేయలేవేక. కారణము వాక్యము నీ హృదయంలోకి వచ్చింది. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు? 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా ఏమంటున్నారండి వీళ్ళు? మేమేమి చేయాలయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? మేమేమి చేయాలో చెప్పండి అయ్యా అంటున్నారు. నువ్వేం చేయాలో నీకు తెలీదా? మనం రాత్రి పడుకుంటాము, తెల్లవారుజామున లేస్తాము, కొంచెంసేపు ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత రోజు ఏం చేయాలి నీకు తెలుసా తెలీదా? ఏ రోజుకి ఆ రోజు నువ్వేం చేయాలో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరితో మాట్లాడాలో తెలుసు, నువ్వేం చేయాలో ఏం చేయకూడదు అన్నీ నీకు తెలుసు. కానీ వీళ్ళు అంటున్నారు మేమేం చేయాలో చెప్పయ్యా అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు వాళ్ళకు తెలిసిందేదో చేశారు, ఇప్పుడేమనుకుంటున్నారంటే మేము విన్న వాక్యం ప్రకారం ఏం చేయాలో చెప్పండి. అంటే వాళ్ళకు తెలిసింది ప్రక్కన పెట్టి ఇప్పుడు దేవుడు చెప్పేది చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుని సేవకుడు ఏం చెబుతాడో అది చేయటానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయటానికి ఇష్టపడుతున్నారు. పిల్లరా, దేవుడు నిన్ను ఎప్పుడు ఇష్టపడతాడంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చెయ్యి, అంతేగాని నీకు తెలిసిందల్లా చేయకూడదు. దేవుని సేవకుడు నిన్ను ఈ పని చెయ్యి, ఇలాగ చెయ్యి అని చెబితే నువ్వు అది చెయ్యాలి, అంతే. ఆ గీత దాటకూడదు. నువ్వెప్పుడైతే దేవుని సేవకుడు చెప్పింది కరెక్ట్గా చేస్తావో అప్పుడు నీవు దేవునికి ఇష్టమైపోతావు. కావున ఇక్కడ ఈ ప్రజలు అంటున్నారు మేమేం చేయాలో చెప్పండి అయ్యా. ఇదండి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ప్రభా మమ్మల్ని ఏం చేయమంటావు? శిష్యులు కూడా దేవుణ్ణి ప్రభా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగేవాళ్ళు. పలానా చోటకు వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఈ పని చెయ్యండి అంటే అక్కడ అలా చేసేవాళ్ళు. ఏలియాతో ఒక సమయంలో ఏలియా నువ్వు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి
అక్కడ కూర్చోపో, అక్కడ ప్రార్థన చేసుకో అన్నాడు. కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా